వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. మరియు అదే ఎమ్మెగనూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వైస్ చైర్మన్ గారు ఈ నజీరామ గారు మరియు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి వాటిపై కష్టపడితే తప్ప ప్రజలకు నీరు అందించలేము. తర్వాత మా విద్యుత్ కార్మికులు కానీ ఏమైనా కానీ ఎప్పుడు 24 hours వర్క్ చేస్తారు. మన మున్సిపల్ కార్మికులకు అందరికీ కూడా సంఘీభావం తెలిపేందుకు రావడం జరిగింది. గత వారం రోజులుగా వాళ్ళందరూ కూడా వాళ్ళ డిమాండ్స్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోవాలని, ప్రభుత్వం వారి డిమాండ్స్కి వారికి ఏదైతే అనుకూలంగా ఏదైతే డిమాండ్స్ పెట్టారో వాటికి సానుకూలంగా స్పందించాలని ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ దీక్ష చేయడం జరుగుతోంది. మరి ఈ దీక్షకు సంఘీభావంగా ఈరోజు ఇక్కడ వీళ్ళందరినీ కూడా మాట్లాడించేందుకు, వారి సమస్యలను తెలుసుకుందుకు వచ్చాము. ఖర్చులు పెరిగిపోతున్నాయి. మరి ఇంత ఏదైతే మన లివింగ్ అంటే మన ఉపాధి పరంగా మనం బ్రతకడానికి కనీస సౌకర్యాలు ఉండే ప్రతిదీ కూడా రేట్లు పెరిగే ఈ రోజుల్లో కూడా వారికి కనీస జీతం, కనీస వేతనాలు ఇవ్వకపోతే మరి వారు అడిగే డిమాండ్ కూడా రోజుకి 1000 రూపాయల చొప్పున అయినా సరే ఒక టెక్నికల్ పర్సన్కి వాళ్ళకి జీతాలు ఇవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అది సమంజసమే. బికాజ్ రేట్లు పెరుగుతున్నప్పుడు మరి ఉద్యోగులకు జీతాలు కూడా పెంచాల్సిన అవసరం గవర్నమెంట్ తీసుకోవాలి. మరి ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం వీరి డిమాండ్స్ని పరిశీలించి వీళ్ళందరికీ కూడా సానుకూలంగా వీళ్ళందరికీ కూడా ఒక నిర్ణయం తీసుకుని వీరికి ఏదో విధంగా సహాయం చేస్తారు. వీళ్ళందరికీ కూడా వాళ్ళ జీవనోపాధిని మెరుగుపరిచే విధంగా వాళ్ళకి జీతాలు పెంచుతారని ఆశిస్తున్నాను.